అందరికీ నమస్కారము. శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలతో మిథున రాశి వారి ఫలితములు ఈ 2026, 27 సంవత్సరానికి గాను ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము. ఈ సంవత్సరము మిథునం రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరము గురువు, శని గోచార రీత్యా జూన్ నుండి సుమారు 2 నెలలు మంచి ఫలితములు అందిస్తారు. శుభ పరిణామాలు అందుతాయి. ఉగాది మొదలు సుమారు 3 మాసములు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. తదుపరి మీకు మంచి పరిణామాలు ఎదురవుతాయి. మంచి శుభసూచకములు అందుతాయి కాబట్టి, ఈ 3 నెలల పాటు కూడా ఫైనాన్స్ లేదా విద్య సంబంధమైనటువంటి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవడము ఉత్తమము. కోళ్ళు, పాలు, ఫైనాన్స్, భూమి వ్యాపారం చేసేవారు, చిరు వ్యాపారులకు ఈ సంవత్సరము మంచి ఫలితము అందుతాయి. మే చివరి వరకు ఉద్యోగం చేయువారికి నిరాశ ఉండవచ్చు. ప్రమోషన్ కొంత దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది. నామ నక్షత్రం వారికి మొదటి 3 నెలలు లేదా 4 నెలలు పరీక్షా కాలంగా ఉండవచ్చు. తదుపరి అనుకూల వాతావరణం వీరికి ఏర్పడుతుంది. ఫలితాలు బాగుంటాయి అనుకున్నప్పటికీ కూడా కేవలం నామ నక్షత్రం వారికి ఇవి వర్తిస్తూ ఉంటాయి. పుట్టిన తేదీ ప్రకారము మిథున రాశి కలవారికి ఈ సంవత్సరం మొదటి నుండి చివరి వరకు కూడా కొన్ని సవాళ్లు ఎదురు అవుతాయి. కానీ ఈ సంవత్సరము చివరికి వచ్చేసరికి వారికి ఫలితం అన్నీ కూడా వారికి అనుకూల వాతావరణంగా మారుతాయి. గురువు మొదటి రాశిలో ఉండడము, శని దశమలో ఉండడము కారణంగా ఈ సంవత్సరంలో సానుకూలత ఎక్కువగా ఉంటుంది. సమయాన్ని అందిపుచ్చుకోవాలి. పని మీద శ్రద్ధ ఎక్కువగా పెడితే ఫలితాలు ఎక్కువగా వస్తాయి. నామ నక్షత్రం వారికి 80% ఈ సంవత్సరము అనుకూలము. అంతే జాతకం ప్రకారము మిథున రాశి కల వారికి 60% ఫలితములు అందుతాయి. ఖర్చులు తగ్గించి డబ్బు ఆదా చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. తదుపరి మరొక వీడియోలో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము.